కొంతమంది కనపరచుకోవడానికి ముందుంటారు, కనపరచుకోవడానికి చెప్పాలి. చూసారా ఏండి, నేను లేకపోతే ఉంది అక్కడ, అసలు నేను చేయబోతుంది అక్కడ. కొన్నిసార్లు మనుషులు కనపరుచుకోవడానికి ఇష్టపడతారు. దేవుడు అంటాడు, అప్పుడు తీసేస్తానయ్యా, నేను చేస్తాను, నువ్వు చేస్తా అర్థమవుతుంది. అప్పుడు దేవుని కృపతో చేస్తున్నావు అని చెప్పరు. దేవుని కృపతో నేను నిలబడ్డానండి ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ అని చెప్పరు. చూసారా అన్నాను, దేవుడు అంటాడు, నువ్వు పో, ఇంకోటి పెడదాం. నేను నిర్ణయించాను, నిన్ను ఎన్నుకున్నాను, వాడుకుంటున్నాను, దేవుని కృపతో వాడబడుతుంది చెప్పాలి నువ్వు. ఆమె చెప్పరే హల్లెలూయా. ఎప్పుడైతే ఆ స్వభావం వచ్చినాయో మనకి నష్టం కలుగుతుంది. అందుకని ఎప్పుడైనా సరే ఏమైనా సరే దేవుడిని ముందు పెట్టి మనం మరుగై ఉందుమో గాక. ఏం చేసినా మరుగై ఉండు. దేవుని కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ కుటుంబం